హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూపించేది బిర్యానీ రెసిపీ అండి. హాఫ్ కేజీ రైస్, హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. ఇక్కడ చూడండి, రైస్ని ముందుగా నానబెట్టుకొని కడుక్కోవాలి. బాగా కడిగి అర్ధగంట సేపు పక్కకు పెట్టాలి. రైస్ని వాటర్ వేసి కలపాలి బాగా. రైస్ బాగా నానితేనే చికెన్ బిర్యానీ మంచిగా వస్తుంది. ఒక 20 నిమిషాలు నానాలండి రైస్. ఇక్కడ చూపించిన విధంగా బాగా కడగాలి. ఇప్పుడు చికెన్ బాగా కడిగి దాంట్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, తర్వాత జీలకర్ర పౌడర్, బిర్యానీ పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసుకోవాలండి. చికెన్లో కారం ఎంత తింటే అంత వేసుకోవాలి. సాల్ట్, పెరుగు, కరివేపాకు. పెరుగు 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. మీరు పెరుగు వేసుకుంటేనే బిర్యానీకి టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి. నిమ్మకాయ రసం, పెరుగు మెయిన్ బిర్యానీలో. కొంచెం పసుపు, కొంచెం ఫ్రై ఆనియన్స్, ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపి ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టాలి. దీన్ని నీకు కొంచెం ఆయిల్ వేసుకున్న, కారం, కొంచెం ఆయిల్, చికెన్ తగ్గట్టు ఆయిల్ వేయాలి. తర్వాత చికెన్ స్టవ్ అంటించుకొని ఒక బగోన పెట్టుకోవాలి. రైస్కి, హాఫ్ కేజీ రైస్కి వాటర్ ఒక 4 గ్లాసులు వేయాలి. వాటర్ ఇక్కడ చూపిస్తున్నా కదా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది రైస్ కండి వాటర్. ఇవి సాజీరా, చెక్క, లవంగాలు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. సాల్ట్, ఆయిల్ వేయడం వలన రైస్ అనేది బాగా వస్తుంది. లెమన్ జ్యూస్ వేయడం వలన విరిగిపోకుండా వస్తుంది రైస్. ఇవన్నిటిని బాగా కలపాలి. ఇక్కడ చూపించినట్టు మూత పెట్టుకోవాలి. బిర్యానీ ఆకు, 1 చెక్క, 1 మరాఠీ ముక్క వేయాలి. నేను మర్చిపోయినా, అందులో మళ్ళీ వెనకసి వేసిన. ఇక్కడ చూడు, చికెన్ 10 నిమిషాలు పెట్టాలి ఒక గ్యాస్ పైన. అందులో వాటర్ వస్తాయండి. ఆ వాటర్ తోటి చికెన్ మొత్తం ఉడికిపోతుంది. మనం పైన రైస్ వేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎసరైతే వచ్చింది. ఇప్పుడు బాస్మతి రైస్ వేసుకోవాలి అందులో. ఇక్కడ మరగాలి బాగా ఎసరు. ఇప్పుడు రైస్ వేసుకోవాలి అందులో. చికెన్లో వాటర్ వస్తాయండి 10 మినిట్స్ పెడితే. ఆ వాటర్ తోటే రైస్ అనేది ఉడికిపోతుంది. రైస్ వేస్తున్నా చూడండి. రైస్ 70% మాత్రమే ఉడికియాలండి. మొత్తం మెత్తగా అయ్యేదాకా గ్యాస్ దగ్గరే ఉండాలి. ఇటు అటు వెళ్తే రైస్ మెత్తగా అయిపోతుంది, బిర్యానీ పాడవుతుందండి. 70% మాత్రమే ఉడకాలి. గ్యాస్ దగ్గరే ఉండాలి. రైస్ వేసిన తర్వాత వాటర్లో ఉన్న పుదీనా, కొత్తిమీర అవన్నీ తీసేసుకోవాలి. రైస్ మళ్ళీ చికెన్లో వేస్తాం కదా, అవన్నీ కలుపుకుంటూ పైనకు వస్తాయండి. తీసేయాలి అవన్నీ. ఇక్కడ చూపిస్తున్నారు కదా, వాటర్ అన్ని పైన తీసేయాలి. చాలా బాగుంటుందండి బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి చేస్తే పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమంటారు. అంత బాగా వస్తుంది. హోటల్ స్టైల్ లాగా వస్తుంది. ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనం. చాలా సింపుల్గా, ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూసారా, రైస్ 70% ఉడికింది. ఇక్కడ చేతికి అంటుకోకుండా ఉండాలి, విరిగిపోకుండా. ఇప్పుడు స్టెయినర్ తోటి ఆ రైస్ని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ చూపించినట్టు హాఫ్ కేజీ రైసేనండి. హాఫ్ కేజీ చికెన్, హాఫ్ కేజీ రైస్.
మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చికెన్లో వాటర్ వస్తాయండి, కింద వాటర్ అట్లనే ఉంచాలి. 10% ఉడికిన చికెన్ పైన రైస్ ఈవెన్గా వేసుకోవాలి. రైస్ తీసుకున్న తర్వాత వాటర్ ఉంటాయి కదా, వాటర్ వేయాలి. అన్నం ఉడకకుండే కొంచెం అన్నం వండిన వాటర్ అవే వాటర్ పైన వేసుకోవాలండి కొన్ని. ఇప్పుడు చికెన్ మంచిగా ఉడుకుతుంది. పైన చికెన్ వేసుకోవాలి, మళ్ళీ కొంచెం రైస్ పైన వేయాలి. కొత్తిమీర, ఫ్రై ఆనియన్స్, కొంచెం ఫుడ్ కలర్ మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. పైన ఏదైనా మళ్ళీ మూత గాలి పోకుండా మనం రైస్ పెట్టుకున్న బాగున్న వాటర్తో అట్లనే పెట్టాలండి పైన. ఇక్కడ చూసారా, సిమ్లో పెడుతున్న 20 minutes పెట్టాలి. ఇక్కడ చూసిన ఆవిరి వస్తుంది కదా బయటికి, అప్పుడు తీయాలి మనం. ఇక్కడ చూపిస్తున్నాను కదా, చూడండి రైస్ బాగా ఉడికింది. పుల్లలుగా విరిగిపోకుండా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.